IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఏపీకి అద్దరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. ఏపీలో పెట్రోకెమికల్ హబ్, ఆయిల్ రిఫైనరీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మోదీ సర్కార్. శ్రీకాకుళం, మచిలీపట్నం, రామాయపట్నంలో ఏదో ఒక ప్రాంతంలో ఏర్పాటు చేయబోయే ఈ ప్రాజెక్టుకు కేంద్రం అనుమతించింది. 60,000 కోట్ల పెట్టుబడితో ఈ రిఫైనరీ ఏర్పాటు కాబోతోంది. ఈ రిఫైనరీ కోసం 3 ప్రదేశాలని చర్చించారు. జూలై 23న సమర్పించే బడ్జెట్లో ఈ రిఫైనరీకి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఏర్పాటు కాబోతున్న రిఫైనరీపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఇటీవల కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురితో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ మేరకు రిఫైనరీ ఏర్పాటు చేయాలంటూ సూత్రప్రాయంగా నిర్ణయించారు. 4 ఏళ్లలో రిఫైనరీ పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటు కోసం సుమారుగా 2,000 నుండి 3,000 ఎకరాల భూమి అవసరమని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి సూచించారు. ఈ భూమి మచిలీపట్నంలో అందుబాటులో ఉందని, ఒకవేళ ఇంకా భూమి కావాలన్నా ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టుగా కేంద్ర మంత్రికి సీఎం చంద్రబాబు చెప్పారు. బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటుకు మచిలీపట్నం అయితే అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని ఏపీ సర్కార్ యోచన. అలాగే రాజధాని అమరావతికి సైతం దగ్గరగా ఉంటుందని, మచిలీపట్నం పోర్టు కూడా అందుబాటులో ఉండడంతో ఇక్కడే ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మచిలీపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటుతో ఆ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందడంతో పాటు స్థానికులు, యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. మరోవైపు భారత పెట్రోలియం కంపెనీ రిఫైనరీ ఏర్పాటుకు సంబంధించి యాజమాన్యం కోరిన అంశాలపై కూడా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ రిఫైనరీ ఏర్పాటు ద్వారా భారీగా పెట్టుబడులు పెట్టడానికి ఇటు ఏపీ ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలపై కూడా యాజమాన్యం ఆరా తీసినట్టు తెలుస్తోంది. ఈ బీపీసీఎల్ రిఫైనరీ ప్రాజెక్టు దక్కించుకోవడానికి ఉత్తరప్రదేశ్, గుజరాత్ కూడా పోటీ పడ్డాయి. అయితే ఇప్పటికే ముంబై, మధ్యప్రదేశ్, కొచ్చిలో భారత పెట్రోలియం కంపెనీ రిఫైనరీలు కొనసాగుతున్నాయి. కొత్తగా మరో రిఫైనరీ ఏర్పాటుకు అనువైన ప్రాంతాన్ని బీపీసీఎల్ ప్రతిపాదనలు తీసుకొచ్చింది. ఈ క్రమంలో తీర ప్రాంతం అనువుగా ఉంటుందని భావించారు. దీంతో ఏపీ వైపే మొగ్గు చూపారు. అందులో మచిలీపట్నం అయితే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.